తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం ధర్నా నిర్వహించిన రాష్ట్ర అధ్యక్షులు అమరవాది లక్ష్మీనారాయణ. ఈ సందర్భంగా ధర్నాను ఉద్దేశించి మాట్లాడుతూ తెలుగు విశ్వవిద్యాలయానికి పొట్టి శ్రీరాములు పేరును తొలగించవద్దని కలెక్టర్ గారికి మెమరాండం అందజేయడం జరిగింది. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు శ్రీ పొట్టి శ్రీరాములు అమరని నిరాహార దీక్ష చేపట్టి ప్రాణాలను వదిలిన గొప్ప త్యాగశీలి అని గుర్తు చేశారు. కార్యక్రమంలో పొలిటికల్ చైర్మన్ చింతల రవికుమార్, రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు తాడేపల్లి వెంకటేష్, సీనియర్ నాయకులు అద్దం లక్ష్మయ్య, రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి గాంధీ సురేష్, కోశాధికారి బి కిరణ్, పాల మధుసూదన్, రవికిరణ్, రమేష్ తదితరులు సంఘం నాయకులు పాల్గొన్నారు. जय बोलो वासवी माता के, जय बोलो वासवी माता के, जय जय माता वासवी माता, जय माता वासवी माता, जय माता. క్యాబినెట్ లో నిర్ణయం తీసుకుని పేరు మార్చి సురవరం ప్రతాప్ రెడ్డి గారి పేరు పెట్టాలని క్యాబినెట్ లో నిర్ణయించడం. దానికి అనుకూలంగా తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఒక సమావేశం ఏర్పాటు చేసి ఆ సమావేశంలో అన్ని జిల్లాల కలెక్టర్లకు మెమరాండం ఇవ్వాలనే ఉద్దేశంతో నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ రోజున రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు మరి చింతల రవికుమార్ గారి ఆధ్వర్యంలో మరి అందరం కలిసి ఈ రోజున రంగారెడ్డి జిల్లా కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మరి నేను కూడా రంగారెడ్డి జిల్లా కాబట్టి రంగారెడ్డి జిల్లా దాంట్లో పాల్గొనడం జరిగింది. మరి రంగారెడ్డి జిల్లా కలెక్టర్ గారు సానుకూలంగా స్పందించి మరి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. మరి వారికి సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మరి అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు మరొకసారి పునరాలోచించి మరి పొట్టి శ్రీరాములు గారి పేరు అదేవిధంగా ఉండే విధంగా చూడాలని చెప్పేసి మరి వారికి కూడా ఈ సభ ద్వారా మనవి చేస్తా ఉన్నాను. ఎందుకంటే ఎంతో మంది సురవరం ప్రతాప్ రెడ్డి గారి పేరు మనకు పెట్టొద్దనే ఉద్దేశం కాదు. ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నో పథకాలు ప్రవేశపెట్టింది, ఎన్నో ప్రాజెక్టులు తీసుకొస్తా ఉంది కొత్తది. మరి దేనికన్నా మరి మీరు మళ్ళీ పునరాలోచించి నిర్ణయం తీసుకుని సురవరం ప్రతాప్ రెడ్డి గారి పేరు దానికి పెడితే బాగుంటుంది. పొట్టి శ్రీరాములు గారి పేరు గడిచిన 35 సంవత్సరాల కింద పెట్టినటువంటి పేరు ఇది. మరి ఎంతో అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రులు ఎంతో ఆలోచించి ఈ నిర్ణయం తీసుకుని పెట్టడం జరిగింది. మరి తొందరపాటు నిర్ణయం తీసుకుని మరి ముఖ్యమంత్రి గారికి కేబినెట్ సహచరులకు అదేవిధంగా శాసనసభ్యులందరూ కూడా ఈ ద్వారా మనవి చేస్తా ఉన్నాను. మరోసారి ఆలోచించి ఈ నిర్ణయం వెనక్కి తీసుకుంటే బాగుంటుందని చెప్పేసి మా యొక్క అభిప్రాయం. అన్ని జిల్లాల్లో ఈ రోజు దాదాపుగా 7-8 జిల్లాల్లో కలెక్టర్ ఆఫీస్ దగ్గర 100 మంది వచ్చి ఈ రిప్రజెంటేషన్ ఇచ్చే కార్యక్రమాన్ని నడుపుతున్నారు. ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు.